గత కొన్ని వారాలుగా ఈ 28 ఫిబ్రవరి నాడు ఆకాశంలో ఏదో అద్భుతం జరిగిపోతోందని, 7 గ్రహాలు కనిపిస్తాయని, అది కాకుండా ఒక ప్లానెట్ పరేడ్ జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. కొన్ని ప్రచారాలు మనం చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. అసలు వాస్తవం ఏమిటి అనే విషయం మనం తెలుసుకున్నట్లయితే, యాక్చువల్గా ముందుగా ఈ 7 గ్రహాలు ఏందనేది, వారు చెప్తున్న 7 గ్రహాలు ఏందనేది మనం చూసుకున్నట్లయితే, అందులో మెర్క్యూరీ, వీనస్, తర్వాత మార్స్, జూపిటర్, యురేనస్, నెప్ట్యూన్, సాటర్న్, ఇలా 7 గ్రహాలు మనకి ఆకాశంలో ఒక సరళ రేఖలో వచ్చాయి, అవన్నీ కనిపిస్తున్నాయని చెప్పి ప్రచారం జరుగుతూనే ఉన్నదండి. అయితే వాస్తవానికి చూసినట్లయితే మీరు కేవలం 3 గ్రహాలు మాత్రమే, అంటే 7 గ్రహాలు ఒక కలయికలో వస్తున్నాయని చెప్పడమే కాకుండా 7 గ్రహాలు కూడా మనం మామూలు కంటితో చూడొచ్చు అని చెప్పి చెప్తున్నారు. అది కంప్లీట్గా అవాస్తవము. కేవలం 3 గ్రహాలు మాత్రమే మనం చూడొచ్చు, అంటే మన కంటితో కేవలం 3 గ్రహాలు మనం చూడొచ్చు. అదే కాకుండా 2 గ్రహాలేమో టెలిస్కోప్తో చూడొచ్చు అని చెప్పి కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు. సో మనం దీని లోతులకు వెళ్తే, మొట్టమొదటగా మనకి ఈ ప్లానెట్ పరేడ్ అనే పదమే అది ఒక అశాస్త్రీయమైన పదం అండి. అట్లాంటి పదమే మనకు ఆస్ట్రానమీలో ఎక్కడ లేదు. ప్లానెటరీ పరేడ్ అనే ఒక పదమే ఎక్కడ లేదు. ఇది కొంతమంది జ్యోతిష్యంలో మీకు ఏమవుతుందంటే, అష్టగ్రహ కూటమి, నవగ్రహ కూటమి, కొన్ని కూటములు అని ఉంటాయి, వాళ్ళకి అది స్పెషల్, కానీ అది సైంటిఫిక్ టెర్మినాలజీ కాదు. సో దీని ప్లానెట్ పరేడ్ అనడమే అదొక పెద్ద అశాస్త్రీయమైన పదం అని మనం చెప్పుకోవాలి. రెండోది, మరి 7 గ్రహాలు సరళ రేఖ ఏమిటి అంటే, ఇప్పుడు మీరు అందరికీ తెలుసా అండి, ఈ యొక్క గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒక సమయంలో ఇవన్నీ కూడా ఏదో ఒక అలైన్మెంట్ మీకు ఉండే ఉంటుంది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఆ ఆర్టికల్స్లో ఏదో అద్భుతం సృష్టించని మసిపూసి మారడికాయ చేసి ఇదేదో అద్భుతం జరుగుతుందని చెప్తున్నారు. సో మరి ఒకవేళ ఈ యొక్క అలైన్మెంట్ గురించి మనం మాట్లాడినట్లయితే, ఇప్పుడు మనకి ఈ సూర్యుడు ఉదయిస్తుంది, అస్తమిస్తుందండి. సో అది యాక్చువల్గా ఏమవుతుంది, ఈస్ట్లో ఉదయించి వెస్ట్లో అస్తమిస్తుంది. అది అలా జరిగినప్పుడు ఏమవుతుంది, ఒక పాత్ మీద, దాన్ని ఎక్లిప్టిక్ అంటారు, సూర్యమార్గం కదా చంద్రమార్గం అంటారు, ఆ పాత్ మీదనే అవి తిరుగుతుంటుంది. సో వాటి వెంటనే మనకి ఈ గ్రహాలు కూడా కనిపిస్తాయి. ఇది ఎప్పుడు జరిగేదే. కాకపోతే ఈ విషయం జనాల్లో పెద్దగా ప్రచారం లేకపోవడం వల్ల, అసలు ఎక్లిప్టిక్ అంటే ఏందనే తెలియకపోవడం వల్ల వీరేం చేస్తున్నారు, అలా స్వాభావికంగా జరిగే సంఘటనని ఏదో అద్భుతంగా జరిగిపోతుంది అని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో సరే, ఇప్పుడు 7 గ్రహాల అలైన్మెంట్ గురించి మనం ఒక విషయం పక్కకు పెడితే, ఈ 7 గ్రహాలు కూడా మనం కంటితో చూడొచ్చని చెప్తా ఉన్నారు. సో అది కంప్లీట్గా అవాస్తవం. ఎందుకంటే అది అర్ధసత్యం. అది కేవలం 3 గ్రహాలు మాత్రమే మనం చూడవచ్చు. ఈ 3 గ్రహాలు మనం ఎలా చూడాలని మనం తెలుసుకున్నట్లయితే, మీరు సూర్యుడు అస్తమించిన తర్వాత వెస్ట్ డైరెక్షన్లో కనుక మీరు చూస్తే, అక్కడ మీకు చాలా కాంతివంతంగా ఒక ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. అది ట్వింకిల్ కాదండి, స్థిరకాంతితో కనిపిస్తుంది. అది శుక్రగ్రహం. అలా వెస్ట్ డైరెక్షన్లో శుక్రగ్రహాన్ని మీరు చూసిన తర్వాత కొద్దిగా తలపై ఎత్తి మీరు కనుక చూసినట్లయితే, అక్కడ ఇంకో బ్రైట్ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. అది కూడా మీకు ట్వింకిల్ కాదు, స్థిరకాంతితో అలానే ఉంటుంది. అది గురుగ్రహం. సో ఈ రకంగా వెస్ట్ డైరెక్షన్లో శుక్రగ్రహాన్ని, తర్వాత గురుగ్రహాన్ని మీరు చూడవచ్చు. తర్వాత మీరు టర్న్ అయ్యి ఒకవేళ ఈస్ట్ డైరెక్షన్ వైపు ఫేస్ చేసి మళ్ళీ తలపైకి ఎత్తి చూస్తే, ఆకాశంలో మీకు చాలా నక్షత్రాలలాగా ఉంటుంది. చాలా వరకు అవి ట్వింకిల్ అవుతుంటాయి. వాటి మధ్య ఒకటి ఎర్రగా ఉంటుంది, అది ట్వింకిల్ కాదు. అలా ట్వింకిల్ కానిదే అది అంగారగ్రహం. సో ఈ రకంగా 3 గ్రహాలు ప్రత్యక్షంగా మనం చూడవచ్చు. అదే కాకుండా ఈ ప్రచారంలో జరుగుతున్న మరి మిగతా గ్రహాలు కనిపిస్తున్నాయో లేదో కూడా మీరే క్రాస్ చెక్ చేసుకొని తెలుసుకోవచ్చు. అయితే గ్రహాలని చూడాలి అంటే ఏం చేయాలి, అవి స్థిరకాంతితో ఉన్నాయా, ట్వింకిల్ అవుతున్నాయా లేదా అనే ఒక విషయాన్ని మీరు గ్రహించి, గ్రహాలు ఏది గ్రహము ఏది కాదని మనం తెలుసుకోవచ్చు. తర్వాత వారు చాలా తెలివిగా ఏం మాట్లాడుతున్నారు, 2 గ్రహాలు అయితే మీరు టెలిస్కోప్తోనే చూడొచ్చు అంటున్నారు. ఇప్పుడు టెలిస్కోప్తో చూడడము అంటే ఏదో 15-20 వేలల్లో వచ్చే టెలిస్కోప్తో చూడడం కాదండోయ్. మీరు ఎన్నో వేలాది రూపాయలు కనుక మీరు పెట్టి ఓ టెలిస్కోప్ కొనుక్కొని, దానికి కావాల్సిన లెన్సెస్ని మళ్ళీ మీరు అదనంగా మీరు ఖర్చు చేస్తే, అట్లాంటి టెలిస్కోప్తో చూసినా కూడా ఆ యురేనస్, నెప్ట్యూన్ మీకు కొన్ని డాట్స్ లాగానే కనిపిస్తాయి. కానీ మీరు ఏం చేస్తున్నారు, అవన్నీ మభ్యపెట్టి ఏ టెలిస్కోప్తోనైనా మీరు చూడొచ్చు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది కంప్లీట్గా అవాస్తవం. ఫైనల్గా బుధగ్రహం, ప్రస్తుతం బుధగ్రహము ఆకాశంలో సాయంత్రం వేళ కనిపిస్తుందనే విషయం వాస్తవమే. కానీ అది సూర్యుడికి చాలా దగ్గరగా ఉంది, సూర్యుడితో పాటే అస్తమించిపోతూ ఉంది. అయితే ఇది కనిపిస్తుంది కదా అని చెప్పి ప్రచారం జరగడం వల్ల విద్యార్థులైతేనేమి, సామాన్య మానవుడు ఈ ఆకాశంలో బుధగ్రహాన్ని చూసే ప్రయత్నం చేస్తారు. చేసినప్పుడు వారు చెప్తున్నారు, బైనాక్యులర్తో చూడండి, టెలిస్కోప్తో చూడండి. అలా బైనాక్యులర్తో మీరు చూసే ప్రయత్నం కనుక చేస్తే ఈ బుధగ్రహాన్ని, మీ కంటి చూపు అఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. బుధగ్రహాన్ని కొన్ని సమయాల్లో, కొన్ని అవకాశాలు ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఎలాంగేషన్ అనే ఒక ఖగోళ సంఘటన జరుగుతుందండి. ఎలాంగేషన్ ఉన్నప్పుడు ఆ బుధగ్రహం సూర్యుడి నుంచి చాలా దూరం ఉంటుంది.
అప్పుడు మాత్రమే బుధగ్రహాన్ని చూడాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసే ప్రయత్నం చేసి మీ ఐసైట్ని పొడగొట్టకండి. అయితే ఇట్లాంటి ఎన్నో అంశాలని కూలంకుషంగా అర్థం చేసుకోకుండా, వెరిఫై చేయకుండా కొంతమంది పనిగట్టుకొని ఈ ప్రచారం చేస్తూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే పోయిన నెలనే 25 జనవరి నాడు ఇది సంభవిస్తుందని చెప్పారు. మళ్ళీ వెంటనే అప్పుడేమన్నారు, మళ్ళీ ఎప్పుడు జరగదన్నారు. వెంటనే మళ్ళీ ఫిబ్రవరిలో మళ్ళీ 28 తారీఖు నాడు సంభవిస్తుంది అంటున్నారు. మళ్ళీ 2040 వరకు సంభవించదని మాట్లాడుతున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ కూడా ఏ ఒక ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్ కానీ, ఒక ఆస్ట్రానమర్ కానీ, లేదా ప్లానటరీ సొసైటీ ఇండియా లాంటి సంస్థలు వారి పేర్లు ఎక్కడ మీకు ఇందులో కనబడవు ఈ మనం చూస్తున్న ఆర్టికల్స్లో. సో దయచేసి ప్రజలు వీటిని ఇందులో ఉన్న ఇప్పుడు ఏదైతే జరుగుతున్న ప్రచారం ఉందో దాన్ని హాఫ్ ట్రూత్గా మీరు భావించాలి. అదే కాకుండా 3 గ్రహాలు అయితే మీకు కొన్ని నిమిషాల వ్యవధిలో ఆకాశంలో చూసే అవకాశం ఉన్నది కాబట్టి వాటిని చూసే ప్రయత్నం మాత్రం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సైన్స్ డే సందర్భంగా కరుణా ఉన్నత పాఠశాలకి అతిథులుగా వచ్చేసినటువంటి రఘునందన్ కుమార్ గారు సారు చాలా విషయాల్ని విద్యార్థుల్లో పంచుకోవడం జరిగింది. అయితే ఎక్కడెక్కడ న్యూస్ ఛానల్ కానీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అవాస్తవమైనటువంటి ప్రచారం ఏదైతే ఉందో, ఈరోజు భూమి తప్ప మిగిలిన 7 గ్రహాలని మనం కంటితో చూడొచ్చని, లేకుంటే వివిధ పరికరాలతో చూడొచ్చు అని చెప్పేసి, టెలిస్కోప్ కానీ బైనాక్యులర్స్తో కానీ చూడొచ్చు అని చెప్పేసి ఏదైతే ప్రచారం జరుగుతుందో దానికి సంబంధించిన విషయాన్ని ఇక్కడ మనతో షేర్ చేసుకోవడం జరిగింది రఘునందన్ కుమార్ సార్ గారు. అయితే శాస్త్రీయతకి అశాస్త్రీయకి చాలా వ్యత్యాసం ఉంది. అశాస్త్రీయ భావాల్ని ప్రజలపై రుద్ది వాళ్ళ కాలాన్ని కానీ వాళ్ళ దృష్టిని కానీ మరలించే ప్రయత్నం జరుగుతుంది సోషల్ మీడియాలో. కాబట్టి వాస్తవాల్ని మనం తెలుసుకున్న తర్వాత ఆ వాస్తవం అనేది శాస్త్రీయతతో అనుబంధాన్ని కలిగి ఉంది. కాబట్టి శాస్త్రీయ భావాలతో మనం దేన్ని పడితే దాన్ని నమ్మకుండా ఓన్లీ వాస్తవాల వైపు నిలబడితే జనాల దృష్టి మరల్చే ప్రయత్నం జరగదని చేసి ఈ సందర్భంగా నేను ఒక భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయునిగా తెలియజేస్తున్నాను. అయితే శాస్త్రీయ పరంగా మనకు జరిగేటటువంటి గ్రహణం కానీ, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం కానీ అవి గ్రహాలు కానీ ఉపగ్రహాలు కానీ వాటి కక్షల్లో వచ్చినప్పుడే వాటిని మనం చూడవచ్చు. అదేవిధంగా ఈ టెలిస్కోప్ల వల్ల చూడవచ్చు అని చెప్పేసి ఏదైతే జరుగుతుందో అది అవాస్తవం. ఎందుకంటే బుధుడు సూర్యుని యొక్క వెలుగులో మునిగిపోయి ఉంటాడు. మనం చూడడం అనేది సాధ్యం కాదు. ఒకవేళ అలా చూసే అవకాశం ఉంటే 8 గ్రహాలు ఉన్న 8 గ్రహాలు కూడా ఒకే రేఖ పైన ఉండాలి. ఒకే రేఖ పైన ఉన్నప్పుడు కూడా మనం ఈ మిగిలిన 6 గ్రహాలని భూమిపైన నుంచి చూస్తే ఒకవైపు నుంచి 6 కనిపించాలి. బుధుడు వెనకకుండిపోతాడు కాబట్టి వెనుకకున్న గ్రహం కనిపించదు. అంటే మిగిలిన 3 చూడాల్సిన ఇంకా 2 గ్రహాలే కనిపించే అవకాశం ఉంటుంది ఒకవేళ చూస్తే కూడా. కాబట్టి ప్రజలు నమ్మాల్సింది ఏంటంటే శాస్త్రీయ భావాలతో నక్షత్రానికి గ్రహానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలుసుకున్నప్పుడు మనం చూసిన పెద్ద ప్రభావం దానికి సంబంధించినటువంటి అపోహల్లో మనం పడిపోయే అవకాశం ఉండదు. కాబట్టి ఆధారపూరితమైనటువంటి సందర్భాలు ఏవైతున్నాయో దాన్ని నమ్మితే మనం నష్టపోయే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.